పిల్లికి కూడా బెచ్చం పెట్టని వాడు పడుచు పిల్ల కాలి గజ్జగట్టి గల్లు మనిపిస్తే చాలు ఒళ్ళు మరిచిపోయి కనకవర్షం కురిపిస్తాడు. మీ పాట వల్లే నాకింత లాభం వచ్చింది. వా వా బాలే బాలే, ఇంకా వస్తుంది. ఇలాంటి ఆటపాటల వల్లే డబ్బు గుంజకపోతే ఇంకేదైనా చేసి డబ్బు సంపాదించలేరు. అలాదీన్, మన పాట ఎలా ఉందంటావు? నీ మోహన్లాగా ఉంది. యవ్వనం ఒకటే కవ్వించేది. రే, నువ్వు విదేశాలకు వెళ్ళి నేర్చుకొచ్చింది ఇదిరా? భయ్, నేను ఇది రాయలేదు. ఏదో ఈవిడ కాదుకూడదని మొహమాట పెడితే విధి లేక 4 డబ్బుల కోసం రాయాల్సి వచ్చింది. మంచి పనే చేశావు గాని అన్యాయంగా సంపాదించిన డబ్బు అజీర్తి చేస్తుంది. ఇతని బయట గంటరా? నువ్వు గంటలేవా? ఎందుకు పనికిరాని వెధవలంతా చేరారు ఇక్కడ. ఏమిట్రా అన్నావు? వస్తాదు, నువ్వు ఇక్కడికి వచ్చి ఇంత అల్లరి చేస్తున్నావే. రాజ్ కుమార్కి స్నానం కట్టడానికి వెళ్తుందట, వీధిలో ఎవరు ఉండకూడదట. అక్కడికి వెళ్ళి చూపించి నీ గొప్పతనం. రాజకుమార్తె అయితే ఆకాశం నుంచి దిగొచ్చిందా? చూడు మన తడాక. రాకుమారి, దెబ్బ తగిలిందా? నీకు చట్టం తెలుసా? ఓ తెలుసే, చట్టం గిట్టం మీ అట్టహాసం అంతా తెలుసు. నీకేమైనా మర్చిపోయిందా? ఇంతవరకు పోలేదు. మిమ్మల్ని చూచిన తర్వాత బహుశా పోవచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మరీ మాట్లాడు. తెలుసు, సాటి మానవుల చేత పల్లకి మోయించుకుంటూ ఠీవిగా ఊరేగే రాకుమారితో మాట్లాడుతున్నా. చెమటొచ్చి జీవించే వాళ్ళు ప్రజల్ని,
చిద్విలాసంగా ఆనందించే వాళ్ళు ప్రభువులని వేరే చెప్పాలా? ఈడ్చుకెళ్ళండి వెళ్ళి. వెళ్ళొస్తాను రాకుమారి. ఏ రాజశాసనం మూలంగా మీ అందచందాలు చూచే అవకాశం కలిగిందో అదే రాజశాసనం మూలంగా మీ తండ్రి గారిని కూడా చూచే భాగ్యం కలగబోతుంది. సంతోషం. వెళ్ళొస్తాను. రాజకుమారి స్నానఘట్టానికి వెళ్తున్నప్పుడు చట్టవిరుద్ధంగా ప్రవర్తించింది నీవేనా? అవును, నేనే. రాజశాసనం అతిక్రమించకూడదని తెలియదా? తెలుసు. అయితే ఎందుకు అతిక్రమించావు? అల్లా సృష్టిలో రాజు పేద అంతా సమానమేనని ఖురాన్ చెబుతూ ఉంది కాబట్టి. బేవకూఫ్, ఖురాన్ మత విషయంలో మాత్రమే, పరిపాలన విషయంలో రాజశాసనమే ప్రమాణం. దాన్ని మీరడం రాజద్రోహం. ఇలాంటి శాసనాలు కేవలం మీ స్వార్థం కోసం నిర్ణయింపబడ్డవి. ఇవి అతిక్రమించడం కూడా ద్రోహమేనా? చుప్ రహో. శాంతించండి హుజూర్. ఇతర స్త్రీల కన్నా రాకుమారి ప్రత్యేకత ఏమిటి? అందరి స్త్రీలకు సర్వసామాన్యంగా ఉండే కట్టుబాట్లు కాక మీ కుమార్తె విషయంలో మాత్రం ఇన్ని దారుణమైన కట్టుబాట్లు అవసరం ఏమిటి? పద్మాష్, ఈ ప్రశ్న రాజ కుటుంబానికి అగౌరవం. అంతేకాదు హుజూర్, దేశంలో తిరుగుబాటు తేవడమే వీడి సంకల్పం. ముమ్మాటికి నిజం. వీడు రాజద్రోహి మాత్రమే కాదు, దేశద్రోహి కూడా. వీడికి కొరడా దెబ్బలు శిక్షగా విధిస్తున్నాం. లేచా. ఫాతిమా, ఫాతిమా, అల్లావుద్దీన్ ఖైదు చేశారట. అలాదీన్, ఏం జరిగింది? ఆయన్ని మన్నించారా? విడిచిపెట్టారా? రాజాజ్ఞ అయిన తర్వాత శిక్షించకుండా విడిచిపెడతారా? నా మూలాన్ని ఆయనకి అంత కఠిన శిక్ష. రాజకుమారుని అయ్యుండి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. సరే, అక్కడ రాజశాసనం, ఇక్కడ దైవ శాసనం. నిజానికి ద్రోహిని నేను, ద్రోహిని నేనే, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని, నేనే ద్రోహిని. అమ్మా, అమ్మా, దా దా దా. అమ్మా, నా దాహం తీర్చి ప్రాణం నిలబెట్టిన మిమ్మల్ని అల్లా అనుగ్రహించుకాక. యాకూబ్ దాదా, అమ్మా, అమ్మా. బాబా, మంత్రి గారు అబ్బాయి ఈవేళ మన ఇంటికి వస్తారని సర్దార్ చెప్పారే, ఇంకా రాలేదే? అమ్మాయి, అలా తొందరపడితే ఎలాగ? వస్తూ ఉంటాడు. నీవు ఆ గదిలో కూర్చో. భం 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 జనాబీ, కల్ 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 జనాబీ, మం హం 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 తంత్రకి. సలాం అలైకుం. అలైకుం సలాం. నీకు సలాం చేయలేదా? ఇప్పుడే నిమ్మ పండు కోసి పిశాచాన్ని ఆహ్వానిస్తున్నాను. పిశాచాన్ని ఆహ్వానం అంటే పిశాచం అంటే భూతం లేండి. అమ్మ, భూతం అంటే నాకు చెడ్డ భయం. ఆ భూతాన్ని ఆహ్వానించేసరికి మీరు దయచేశారు. కూర్చోండి. బంగాళా బగళా చుకూరింటికి నిప్పు అంటించావా? నువ్వు ఎవరింటికైనా నిప్పంటించావా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? కొరువుదేవితో మాట్లాడుతున్నాను. కొడుకుని ఉంటే నాకు చెడ్డ భయం. ఎక్కడుంది? ఇక్కడ లేదు, వెళ్ళిపోయింది. నీకేమీ భయం లేదు. సరే, సంతోషం. వాళ్ళు అడుగుతున్నారా? మీరుండగా ఇంకొకరిని పిలవడం ఎందుకు?
అన్నట్టు మీ ప్రేమగాథ సత్తారు ఒక్కడికి గట్టిగా చెప్పారు సరిగాని ఆమె ఎదురైనప్పుడు ఆ పోకళ్ళు ఎలా ఉంది? దగ్గరకు వస్తే కస్సు బుస్సుమంటుంది, దూరంగా ఉంటే సంతోషంగా ఉంటుంది. ఆ పిల్ల మాటలు వింటుంటే గుణపాలుకుని గుండెల్లో పొడుతుంటుంది. ఏదో తీయని మాటలు చెప్పి సమాధానం చెప్పలేకపోయావా? తీయని మాటలు అలాగే చెప్పడం, మూతికి తేనె రాసుకొని చెప్పాలంతే. వద్దు హుజూర్, ఈగలు ముసురుతాయి. ఇదిగో ఇదంతా ఎందుకు గాని ఏదో మార్గం చూపించవయ్యా. ఇదిగో నేను అంచనా ఇస్తాను, అది కళ్ళకి పెట్టుకుని అర్ధరాత్రి వేళ శ్మశానానికి వెళ్ళాలి. ఓ శ్మశానమే చెడ్డ భయం నాకు. సత్తారు ప్రేమ అంటే మాటలా? ఎలా భయపడితే ఏమి లాభం? నాకు భయం అయ్యా, ఏం చేయను, నా కాళ్ళు చేతులు వణుకుపోతున్నాయి. ప్రేమ సంపాదించాలంటే శ్మశానానికి వెళ్ళవలసింది. అక్కడ రంగ్ వంగ్ జంగ్ డంగ్ అని మంత్రం జపించి తీరవలసింది. అప్పుడు ప్రేమ పిశాచం ప్రత్యక్షం అవుతుంది. ప్రేమ పిశాచం కనపడ్డమే? కనపడ్డమే కాదు, మాట్లాడుతుంది. దానితో నీ సంగతులన్నీ చెప్పుకుంటే ఒక దారి చూపిస్తుంది. అదో దారి చూపించులోగా నాకు ఇంకో దారి వచ్చేలా కనబడుతుంది. వద్దు హుజూర్ వద్దు, మనకి ఈ ప్రేమ వద్దు. శ్మశానానికి వెళ్ళాలట, పిశాచులట, దెయ్యాలట, మాకొద్దు. నీకేం భయం లేదు, ఈ ఉంగరం ఇస్తాను, పట్టుకెళ్ళి. రై ఆ డబ్బు ఎక్కడ? ఏ డబ్బు? అదే నాన్నకి తెలియకుండా దొంగతనంగా పట్టుకొచ్చామే ఆ డబ్బు. మీ తాతగారు సొమ్మించినట్టు ఏడుస్తావేంట్రా? ఇదిగో ఈ డబ్బు తీసుకో. మా పని నెరవేరిన తర్వాత నీకు చిన్న అగ్రహారం రాసి చేస్తాం. సంతోషం. ఏది అదేది? అంజనం 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 అది ఇది అంతా ఉందా? సగం కొట్టేసావా?